హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ట్యాబ్లూ ట్యూటోరియల్ 5th సెషన్కి స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో ఎక్సెల్లో ప్రాపర్గా ఫార్మాట్ అవ్వని డేటాని ట్యాబ్లూ డెస్క్టాప్లో బిల్డ్ చేసిన డేటా ఇంటరప్టర్ ఫంక్షనాలిటీని యూజ్ చేసి ఎలా క్లీన్ చేయాలనేది చూద్దాం. ఇది ఒక ఆథర్స్ ఒక డీటెయిల్స్. ఈ డేటా కనుక మీరు చూస్తే ఇది ప్రాపర్గా ఫార్మాట్ లేదు. ఇక్కడ చూస్తే ఎక్స్ట్రా కాలం ఉంది, ఎక్స్ట్రా రోస్ ఉన్నాయి, నల్ వాల్యూస్ ఉన్నాయి, హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాని కనుక మనం ట్యాబ్లూ కనెక్ట్ చేస్తే ప్రాపర్గా వస్తుందా? రాదు. ఈ డేటా ట్యాబ్లూలో ప్రాపర్గా కనిపించదు. సో చూద్దాం. ట్యాబ్లూను ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆథర్స్ ఓపెన్. ఇక్కడ కనుక మీరు చూస్తే F1, F2, F3, F4 అని వచ్చింది హెడ్డింగ్స్. బట్ ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్లో చూస్తే కనుక ఆథర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బర్త్డే, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, అవర్స్ రైటింగ్ పర్ డే అని హెడ్డింగ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ట్యాబ్లూలో చూస్తే F1, F2, F3, F4, F5 అని చెప్పి హెడ్డింగ్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీకు నల్ వాల్యూ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్సెల్లో చూస్తే కనుక ఆథర్ వచ్చేసరికి ఓన్లీ ఏ కాలంలో ఉంది, బట్ BCD కాలమ్స్లో లేదు. సో అందుకని ఇక్కడ వచ్చేసరికి మీకు ట్యాబ్లూలో నల్ వాల్యూస్లో చూపిస్తుంది. అండ్ ఇక్కడ కనుక మీరు చూస్తే F కాలం వచ్చేసరికి నల్ వాల్యూస్ కింద లిస్ట్ అయి ఉంది. అదే మీరు ఎక్సెల్లో ఇక్కడ ఈ కాలం చూస్తే కనుక వాల్యూస్లో ఇక్కడ ఎక్స్ట్రా కాలం ఉంది. సో అందుకని ట్యాబ్లూలో ఇక్కడ నల్ వాల్యూస్ కింద క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు ఈ డేటాని యూజ్ చేసి మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తే ప్రాపర్గా వస్తాయా? ఖచ్చితంగా రావు. అందుకని డేటా ఇంటరప్టర్ ఫంక్షనాలిటీని యూజ్ చేసి డేటాని ప్రాపర్గా క్లీన్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎక్సెల్లో కూడా డేటాని క్లీన్ చేయొచ్చు కదా, మరి ఎందుకు డేటా ఇంటరప్టర్ ఫంక్షనాలిటీని యూజ్ చేస్తున్నాం అని. ఎస్, ఎక్సెల్లో కూడా క్లీన్ చేయొచ్చు, బట్ అది బాగా లెందీ ప్రాసెస్. ఒకవేళ స్మాల్ డేటా అయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా కాలం ఉంది, ఎక్స్ట్రా రోస్ ఉన్నాయి, నల్ వాల్యూ ఉంది, హెడ్డింగ్స్ ఉన్నాయి అని. బట్ బిగ్ డేటాలో అది పాసిబుల్లా? ఖచ్చితంగా పాసిబుల్ కాదు. ఎక్కడ ఎక్స్ట్రా రో ఉన్నది అనేది వెతుక్కోవాలి, దాన్ని డిలీట్ చేయాలి, సేవ్ చేయాలి. సో అది చాలా బాగా లెందీ ప్రాసెస్. ఇప్పుడు నేను యూజ్ చేసిన స్మాల్ డేటా కాబట్టి నేను సర్చ్ చేశాను. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా కాలం ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా రో ఉంది, సో నేను డిలీట్ చేయొచ్చు, డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. మీకు నేను ఎక్స్ట్రా రోని డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. బట్ నాకు ఇదే కనుక డేటా కనుక సమ్ థౌజండ్స్ ఆఫ్ రోస్, థౌజండ్స్ ఆఫ్ కాలమ్స్లో ఉంటే అది పాసిబుల్ కాదు. సో నేను వెతకలేను ఎక్కడ ఎక్స్ట్రా రో ఉంది, ఎక్కడ నల్ వాల్యూ ఉంది, ఎక్కడ ఎక్స్ట్రా కాలం ఉంది. సో ఇది చాలా లెందీ ప్రాసెస్. సో అందుకని ట్యాబ్లూలో డేటా ఇంటరప్టర్ ఫంక్షనాలిటీని యూజ్ చేసి డేటాని ప్రాపర్గా ఫార్మాట్ చేస్తాం. సో చూద్దాం రండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న డేటా ఇంటరప్టర్ యూజ్ చేసి నేను డేటాని ప్రాపర్గా ఫార్మాట్ చేస్తాను. సో దీన్ని జస్ట్ 1 క్లిక్ చేస్తే మీకు డేటా మొత్తం ప్రాపర్గా ఫార్మాట్ అయింది. ఇక్కడ మీరు కనుక చెక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఇందాక ఇక్కడ వచ్చేసరికి F1, F2, F3 అని ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి, ఆథర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బర్త్డే, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, అవర్స్ ఫర్ రైటింగ్ పర్ డే అని చెప్పి హెడ్డింగ్స్ నేమ్స్ వచ్చినాయి. అండ్ మీరు చూస్తే హెడ్డింగ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎక్సెల్లో హెడ్డింగ్ ఉంది ఆథర్స్ అని. ఇందాక ట్యాబ్లూలో కూడా మీకు ఆథర్స్ అని హెడ్డింగ్ వచ్చింది, ప్లస్ నల్ వాల్యూస్తో క్రియేట్ అయింది. బట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఆ హెడ్డింగ్స్ అనే కాలమ్ని కంప్లీట్గా క్లీన్ చేసేసింది. అండ్ ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా కాలం ఉంది ఇందాక నల్ వాల్యూతో F5 అని చెప్పి, ఆ కాలమ్ని కూడా అది క్లీన్ చేసేసింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డేటాని మొత్తం క్లీన్ చేసేసింది ట్యాబ్లూ డేటా ఇంటరప్టర్ ఫంక్షనాలిటీ. సో ట్యాబ్లూ డేటా ఇంటరప్టర్ ఫంక్షనాలిటీని కనుక యూజ్ చేస్తే ఎంత బిగ్ డేటా అయినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డేటాని కంప్లీట్గా క్లీన్ చేస్తుంది. అందుకని ట్యాబ్లూ డేటా ఇంటరప్టర్ ఫంక్షనాలిటీని యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఈ డేటాని కనుక యూజ్ చేస్తే మనకి రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ రివ్యూ ద రిజల్ట్స్ కనుక క్లిక్ చేస్తే డేటా ఎలా క్లీన్ అయినైతే చూడొచ్చు. నేను క్లిక్ చేశాను. సో సరే, ఇక్కడ ఎక్సెల్ షీట్ ఒకటి ఓపెన్ అయింది. సో దీంట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ డేటా ఎట్లా క్లీన్ చేసింది అనేది. సో ఈ వీడియోలో మీకు డేటా ఇంటరప్టర్ ఒక యూజ్ ఏంటి,
డేటా ఇంటరప్టర్ యూస్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డేటాని ఎట్లా క్లీన్ చేయొచ్చు అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.